ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు దైవజనులు ప్రవీణ్ పగడాల గారికి అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన మందు షాపు దగ్గర ఉన్నట్టు తాగినట్టు ఇవన్నీ మాకు ఇవన్నీ కొంత అనుమానాల కింద ఉన్నాయి. ఆల్రెడీ దైవజనులు ప్రవీణ్ గారు సిస్టర్ గారు చెప్పారు మొదటి రోజే, ఆ బుల్లెట్ మీద కనబడుతున్న లాస్ట్లో చివరిగా కనబడుతున్న అతను మా బ్రదర్ కాదు, ఆయన లావుగా ఉన్నాడు వేరు అని. అప్పుడు కూడా అన్నారు మందు తాగుతున్నట్టు ఏదో నడుపుతున్నాడు అని. కానీ మందు తాగచ్చు కానీ ఆయన ప్రవీణ్ గారు కాదు. మేము అడుగుతున్నది క్రైస్తవ సమాజం కానీ పోస్ట్ మార్టం రానివ్వండి, తాగేరో లేదో దాంట్లో తేలుతుంది కదా, ఎవరు కొట్టారో కొట్టలేదో యాక్సిడెంట్ అనేది పోస్ట్ మాస్టర్ పక్కన పెట్టి సీసీ కెమెరా ఇవాళ ఎక్కడ ఉందో అది అక్కడ ఉందని. అసలు విజయవాడలో 4 గంటలు ఎక్కడున్నాడు ఆయన? 4 గంటలు మిస్సింగ్ అయిన పరిస్థితి ఉంది. ఎవరికి అర్థం కావట్లేదు. మా అనుమానమే చెప్తున్నాం. విజయవాడలో కూడా నలుమూలల సీసీ కెమెరాలు ఉంటాయండి. విజయవాడలో 4 గంటలు ఏమైందో మాకు తెలియదని నిన్న సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పారు. మా అనుమానం ఏంటంటే విజయవాడలోనే హత్య జరిగింది. ఏమండి మా అనుమానాలు సుమా, అక్కడి నుంచి మనిషిని మార్చి ఇదంతా కూడా ఆయన బట్టలేసి ఆయన ఇక్కడ మందు తాగినట్టు పక్కన కూడా ఎవరు ఫోటో తీశారు. సీసీ కెమెరాలో ఫోటో కాదు అది, డివైడర్ మీద కూర్చుని బుల్లెట్ అక్కడ ఉంది. ఎవరు తీశారు ఆ ఫోటో? ఆ ఫోటో పెట్టింది ఎవరు? ఏం జరుగుతుంది అసలు అని మాకు అనుమానాలు. అతను మాత్రం ప్రవీణ్ గారు కాదని. అక్కడి నుంచే బుల్లెట్ మీద ఏమంటే అక్కడ బుల్లెట్ ఎక్కడో హెడ్లైట్ పోయింది. ఇంచుమించుగా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు కూడా హెడ్లైట్ లేకుండా వచ్చేస్తారు. ఆయన సామాన్యుడు అనుకుంటున్నారు. ఆయన గొప్ప దైవజనుడు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, సామాన్యుడిగా మంచి దైవజనుడు అతను. ఆ లక్క గారు ఇంకో మాట కూడా చెప్పారు, మా బ్రదరు మందు తాగడని, మందు తాగే అలవాటే లేదని. లేనిపోని దైవజనుల మీద పుట్టించొద్దు. మరలా మా ప్రశ్న ఏంటంటే ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రానివ్వండి. అతను తాగేడో లేదో ఏదో అన్నీ చెప్తాయి. ఇక్కడ బుడ్డెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు చూడండి టెక్నాలజీ మారిపోయిందండి, చాలా హై టెక్నాలజీ వచ్చేసింది. ఒకే మనిషి ముద్దు పెట్టుకున్నట్టు ఆ పక్క ఈ పక్క ఇతనే ఉంటాడు. చాలా టెక్నాలజీ మారిపోయినాయి. మాకు ఎన్ని కాదు కానీ పోస్ట్ మాస్టర్ తొందరగా రావాలి ప్లీజ్. డిపార్ట్మెంట్ ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వం కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ప్రజల గుండెల్లో అయోమయాలు పరిస్థితులు రేకెత్తించొద్దు. దయచేసి మీడియా వారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు కార్యం చేస్తాడు. ప్రభుత్వం తొందరగా న్యాయం చేయాలని క్రైస్తవ సమాజం కోరుకుంటూ ఉంది.